నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశాలు చూద్దాం. ప్రశాంత్ జిల్లాలో పేలుతున్న తోట, విచ్చలవిడిగా నాటు తుపాకీల వాడకం, పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటు తుపాకీ, నేరాల పరంగా ఎప్పుడు ఓ అడుగు వెనక ఉండే ఉమ్మడి జిల్లాలో కొత్తగా తుపాకీల సంస్కృతి పెరుగుతోంది. ఒకప్పుడు వేటకు ఉపయోగించే వాటిని నేడు ప్రత్యర్థుల హతమార్చేందుకు వినియోగిస్తుండడంతో తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. ఎస్కోట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన 2 ఘటనల్లో 2 వ్యక్తులు తోటాలకు బలవడం కలకాలం రేపుతూ ఉంది. దీంతో పోలీసుల శాఖ అప్రమత్తం అవుతున్నట్టుగా చూస్తున్నాం. గిరిజన గూడెలతో పాటు 2 జిల్లాల్లోని పలు మైదాన ప్రాంతాల్లో ఒకప్పుడు నాటు తుపాకీలను వాడేవారు. మెంటాడ, ఎల్కోట, ఎస్కోట, సాలూరు, కురపం, పాలకొండ, పార్వతీపురం ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ మేరకే మారుమూల పల్లెల్లో తయారు చేసేవారు. పోలీసులు దాడులతో పుష్కర కాలంగా తయారీ ప్రక్రియ నిలిపివేశారు. కొందరు నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇటీవల వేపాడ మండలం, సోంపురం, పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామంలో 2 స్వాధీనం చేసుకున్నారు. కొందరు వేటగాళ్లు వారి వారసులు వన్యప్రాణాలను వేటను జీవనోపాధిగా కొనసాగిస్తూ ఉన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి నాటు తుపాకీలు దిగుమతి చేసుకుంటున్నారు. మే నెలలో ఒడిశా రాష్ట్రం నుంచి అనుగుల్ జిల్లాలోని రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెహర్బయన్ గ్రామంలో తయారీదారుని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి తుపాకీలు, ముడి సరుకు, ఆయుధ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో మరో 2 కేంద్రాలు గుట్టురట్టు చేశారు. అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాకు వస్తున్నట్టుగా తేల్చారు. చిన్న తోటలతో కుందేలు, పిట్టలు, అడవి కోళ్లను, పెద్దవాటితో అడవి పందులు, దుప్పులు, కొండ మేకలు తదితరులు వేటాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గత 3 ఏళ్లలో 438 లైసెన్సులు తుపాకీలు అప్పగించారు. వివిధ కేసుల్లో మరో 168 స్వాధీనం చేసుకున్నాం. ఇటీవల 5 అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొస్తే కేసులు ఉండవు, పట్టుబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకీల్ చంద్ర అయితే తెలుపుతూ ఉన్నారు. మన విజయనగరంలో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రశాంత్ జిల్లాలో పేలుతున్న తోట, విచ్చల విడిగా నాటు తుపాకీలు వాడకం చేస్తున్నాం. నేరాల పరంగా ఎప్పుడు కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా చాలా దూరంగా ఉండేది. అసలు నేరాలు అనేది అసలు వెలుగులోనికి వచ్చేవే కాదు. కానీ ఇటీవల కాలంలో చాలా ఘోరాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ నేపథ్యంలోనే నాటు తుపాకీలు వాడకంతో ఒక 2 బలవడంతో ఇక్కడ పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైనా సరే నాటు తుపాకీలు వాడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లేకుండా ఇష్టానుసారంగా ఎవరి దగ్గర అయినా సరే నాటు తుపాకీలు వాడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా ఉంటాయి. కాబట్టి ఎప్పటికే మీ యొక్క సొంతంగా వచ్చి పోలీసుల విధులకి నిర్వహణకి కానీ వాళ్ళ యొక్క ఆటంకాలకు కలగకుండా మీ యొక్క నాటు తుపాకీలు అయితే మాత్రం అప్పగిస్తే మీకు ఎటువంటి కేసులు ఉండవు. కానీ దీంట్లో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమైతే మాత్రము సర్వే చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకీల్ చంద్ర చెప్తూ ఉన్నారు. ఈ నాటు తుపాకీల వల్ల మీరు వంశపారంగా రావచ్చు. మీకు కొన్ని మృగాల నుంచి దాడులు చేసుకునేటప్పుడు మీకు అది ఉండొచ్చేమో కానీ అది చట్ట రీత్యా నేరం. ఎందుకంటే లైసెన్స్ గన్నులు కాదు. కాబట్టి మీ దగ్గర ఉన్న గన్నులు అయితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో అయితే మాత్రం అప్పగించాలి. లేకపోతే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయి అన్నట్టుగా చాలా సీరియస్గా చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ చాలా ఎస్పీ వకీల్ చంద్ర అయితే చెప్తున్నట్టు మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక భోగాపురం ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. 32 కిలోమీటర్లు 19 మృత్య మార్గాలు ప్రమాదకరంగా జాతీయ రహదారి జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై నిర్వహణ, పర్యవేక్షణ లోపం ప్రమాదాలకి కారణమవుతూ ఉంది. భోగాపురం మండలం రాజపులో నుంచి పూసపట్రేగ మండలం కందివలస గడ్డ వరకు సుమారు 32 కిలోమీటర్లు జాతీయ రహదారి ఉంది. ఈ పరిధిలో ఎక్కడ సురక్షిత పార్కింగ్ జోన్లు లేకపోవడంతో పలు చోట్ల దీపాలు వెలగకపోవడం, అస్తవ్యస్తంగా డ్రైనేజీ, ఎస్వైఎస్ బాక్సులు పనిచేయకపోవడం ఇబ్బందిగా మారింది. 19 బ్లాక్ స్పాట్ను గుర్తించారు. భోగాపురం మండలంలోని పోలిపల్లి, లింగాల వలస, నారుపేట, సవరపల్లి, పూసపట్రేగ మండలంలోని కందివలస, కరిమెట్ట, గొల్లపేట, చోడమ అగ్రహారం ప్రమాదకరమైనవి. ఇవి ఇక్కడ సరైన హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు లేవన్నట్టుగా తెలుస్తూ ఉంది. జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీలను ఢీకొని గత 4 ఏళ్ల వ్యవధిలో 74 మంది మృతి చెందారు. భోగాపురం మండలంలో నారుపేట వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో మంటలు రేగి క్లీనర్ సజీవ దహనమయ్యారు. గత ఏడాది పోలిపల్లి వద్ద ఇదే తరహాలో బైక్పై వస్తున్న తల్లి కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ఇటీవల డెంకాడ మండలం నాతవలస టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో చోదకుడు మృతి చెందాడు. అలాగే సవరవల్లి, పూసపట్రేగ, గొల్లపేట సమీపంలో రోడ్డు లోతట్టుగా ఉండడంతో నీరు చేరి వాహనాలు తరచూ అదుపు తప్పి బోల్తా పడుతూ ఉన్నాయి. ఎస్ఓఎస్ బాక్సులు, GPS మొబైల్ యాప్ల ద్వారా పనిచేసేలా చూడాలి. బ్లాక్ స్పాట్ల వద్ద రీఫ్లెక్టివ్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు గైడ్ లైటింగ్
అవసరం. హైవే పక్కన ఎత్తైన డ్రైనేజ్ లైన్ నిర్మించాలి, కాలువలో ఎప్పటికప్పుడు పూడికలు తొలగించాలి, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలి, లారీ చోదకులు వాహనాలు పార్కింగ్ చేసేందుకు ప్రత్యేక స్థలాలను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రతి 2 కిలోమీటర్లకు రోడ్డుకు ఇరువైపులా SOS బాక్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వాహన చోదకులు ఎలాంటి ఇబ్బంది ఎదురైన వాటిపై ఉన్న రెడ్ బటన్ నొక్కితే NHI సిబ్బంది వెళ్ళి సాయం చేస్తారు. ఈ ప్రాంతంలో ఇవి పని చేయడం లేదన్నట్టుగా తెలుస్తుంది. జాతీయ రహదారిలో ఉన్న లోపాలు సరిచేస్తూ ఉన్నాం. ప్రస్తుతం వెలగని దీపాలను మార్చేస్తూ ఉన్నాం. మలుపులు కాలువల వద్ద బోర్డులు పెట్టిస్తూ ఉన్నాం. SOS బాక్సులు మరమ్మతులు చేస్తున్నామని ఫణేంద్రబాబు HR ప్రతినిధి చెప్తూ ఉన్నారు. అయితే జాతీయ రహదారి ప్రమాదకరంగా మారుతూ ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై పర్యవేక్షణ అయితే మాత్రం చాలా నిర్వహణం అనేది అసలు పర్యవేక్షణ లేదని తెలియాలి. ఎందుకంటే జాతీయ రహదారిపై చాలా మంది అయితే మాత్రం యాక్సిడెంట్లు గురవుతూ ఉన్నారు. ఇక్కడ తెలిసి జరిగినా తెలియక జరిగినా ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు చాలా కుటుంబాలు అయితే మాత్రం రోడ్డు పడి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, బ్లాక్ స్పాట్లు ఎక్కడ ఉన్నాయో స్లోగా వెళ్ళాలి. ఇలాంటివి కాకుండా ప్రధానంగా జాతీయ రహదారిపై లారీలు అయితే మాత్రము ఇవన్నీ కూడా చాలా రాత్రిపూట కూడా చాలా వేగంగా వెళ్ళిపోవాలి, వాళ్ళ టార్గెట్లకు వెళ్ళిపోవాలని లారీ డ్రైవర్లు అయితే మాత్రం రాత్రి సమయంలో నిద్ర లేకుండా ప్రయాణిస్తూ వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎదురు వస్తున్న కుటుంబాలు రాత్రిపూట వాళ్ళకి ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు ఏమో నిద్రపోతూ ఉంటారు. కనువిప్పు జస్ట్ ఒక కళ్ళు ఇలా మూసారంటే చాలు ప్రమాదాలు అయితే వాళ్ళ కుటుంబమే కాదు మిగతా కుటుంబాలు కూడా చనిపోతారు. కాబట్టి ఖచ్చితంగా నిద్ర వస్తే పక్కగా పెట్టాలి. తర్వాత లారీలు కూడా పార్కింగ్ చేసేటప్పుడు కూడాను చాలా ఎక్కడైతే పార్కింగ్ చేయాలో స్థలాలు కూడాను పర్యవేక్షణ చేయాలి. లారీలు అనే కాదు, కార్లు అనే కాదు, సెల్ఫ్ డ్రైవింగ్ అనే కాదు, హెల్మెట్ అనే కాదు, ఇవి ఏమి జరిగినా సరే పూర్తిగా పర్యవేక్షణ అనేది లోపం అనేది ఉండడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ సంస్థలు అయితే మాత్రం తెలుస్తుంది. కాబట్టి పర్యవేక్షణ లోపంలో చాలా వరకు రాత్రిపూట చూస్తూ ఉంటాం. ఎక్కడ లైట్లు చాలా దగ్గర అయితే లైట్లు వెలగవు. ఆ లైట్ల దగ్గర డ్రైవర్లు అయితే పక్కకు తీసేస్తుంటారు. పక్కకు తీసినప్పుడు అక్కడ లారీ ఆగిందా ఏమాగిందా అనేది కూడా తెలియదు. కాబట్టి ఎవరిదైనా ప్రాణమే. కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ అధికారులే కాదు మన యొక్క ప్రాణాలు కూడా మన కుటుంబాలు ఎదురు చూస్తారనే ఒక ఆలోచన ఉండాలి. ఎందుకు అంటే ప్రాణం విలువ నీదే కాదు, మీ పిల్లలు కూడా రోడ్డు పడతారు. కాబట్టి ఖచ్చితంగా మన బాధ్యత కూడా వహించాలి అన్నట్టుగా ఇక్కడ జాతీయ రహదారులు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే గరివిలో మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. చివరికి మిగిలేది కన్నీరే. శివరాయి కట్టుకు అందని నీరు. రావి వలస వద్ద కుడి ప్రధాన కాలువలతో అంతంత మాత్రంగా నీరు. వరుణుడు కరుణించడం లేదు. ఆదుకుంటాను అనుకుని ఆశించిన తోటపల్లి జలాశయం చివరకు నీరు అంతగా రైతు కన్నీరు పెట్టిస్తుంది. ఖరీఫ్లో నాట్లు వేసుకోలేక ఇప్పటికే వేసిన నాట్లకు నీరు అంతగా అన్నదాత తల్లిడిల్లిపోతూ ఉన్నాడు. తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ ద్వారా విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో 95,000 ఎకరాలకు ఆయకట్టు ఉంది. ఇందులో 80,000 ఎకరాలు రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చెర్ల నియోజకవర్గాల ప్రాజెక్టుకు శివరణ ఉంది. ఏటా శివరకు నీరందక రైతులు నష్టపోతూ ఉన్నారు. రోజుకు 1,200 క్యూసెక్కుల నీటిని తరలించే విధంగా ప్రధాన కుడి కాలువను రూపొందించారు. ప్రస్తుతం 800 నుంచి 850 క్యూసెక్కుల వరకు నీటిని విడిచిపెడుతున్న సామర్థ్యం సరిపోక కాలువ మొదట్లోనే గట్లపైకి వెళ్తూ ఉంది. వదులుతున్న నీరు కాలువ 52 కిలోమీటర్లు దాటేసరికి 260 క్యూసెక్కులు కూడా మిగలడం లేదు. పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల పరిధిలో కొందరు కాలువ గర్భంలోనే మోటార్లు, ఇంజిన్లు పెట్టి తోడేస్తూ ఉన్నారు. చెరువులు, క్వారీ గుంతలకు నింపేస్తూ ఉన్నారు. దీంతో చివరకు రావడం లేదు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి నీటిని జూలై 6ని విడుదల చేశారు. నెలకు పైగా అవుతున్న ప్రధాన కాలువ నుంచి రణస్థలం, గూడెం, పోస్పట రేఖ, గజపతి బ్రాంచ్ కాలువలకు చుక్క నీరు చేరలేదు. జలాశయం దగ్గర మొదలైన కుడి ప్రధాన కాలువ గుర్ల మండలం గడిగొడ్డ జలాశయంలో కలుస్తూ ఉంది. దీని పొడవు 117.89 కిలోమీటర్లు కాగా ఇంతవరకు 98 కిలోమీటర్ల వరకే నీరు వచ్చింది. కాలువ 9.37 కిలోమీటర్లు మాత్రమే కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతూ ఉండడంతో వస్తున్న అరాకొర నీరు కాలువలోనే ఇంకిపోతుంది. దీనికి తోడు పూడిక ప్రవాహాన్ని వేగాన్ని కట్టడి చేస్తూ ఉంది. కుడి కాలువ నుంచి విడుదల చేసిన నీటిని అవసరాలకు మించి అక్రమంగా మళ్లిస్తూ ఉండడంతో చివరి ప్రాంతాలకు వెళ్లడం లేదు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రత్యేక కాపలా బృందాలు ఏర్పాటు చేశాం. శివరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తోటపల్లి ప్రాజెక్టు అప్పలనాయుడు చెప్తూ ఉన్నారు. అయితే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. చివరికి మిగిలేది కన్నీరే. శివరాయి కట్టుకైతే అందని నీరు అన్నట్టుగా వరుణుడు కరుణించడం లేదు. ఆదుకుంటామని ఆశించిన తోటపల్లి జలాశయం నుంచి కూడా ఆయకట్టు చివరికైతే మాత్రం నీరు అందడం లేదు. అంటే ఒక పక్క వరుణుడు అనేది నీరు అది పూర్తిగా వరుణుడే కానీ కరుణిస్తే ఇంత ఇబ్బంది ఉండదు రైతన్నకు. కానీ దాన్ని నమ్ముకున్న
తోటపల్లి ఆలస్యం కూడాను ప్రాజెక్ట్ నుంచి చివరికైతే ఆయకట్టుదారులకైతే మాత్రము చివరి వరకు నీరు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయకట్టు రైతులు. ఇప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి వస్తున్న నీరును ఇవన్నీ కూడా నీరు ప్రవాహం వస్తూ ఉన్నప్పుడు చాలా ఫ్లో అనేది స్పీడ్గా రావాలి. అది ఎందుకు రావడం లేదు అంటే అక్కడ పూర్తిగా అక్కడ ఆయకట్టుదారులకు చాలా కొంతమంది అయితే మొదట్లో ఉండేవాళ్ళు అక్కడ బోర్లు పెట్టి లేకపోతే అక్కడ ఇంజన్లు పెట్టి ఇవన్నీ కూడా నీరు తరలిస్తూ ఉండడంతో రావాల్సిన నీరు చివరికి వెళ్ళకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ అధికారులు చెప్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికైనా సరే ఆయకట్టుగా దారులకు ప్రతి ఒక్క సెంటు భూమి కూడా నీరు తడిచేలా అనేది రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ తప్పుడుగా ఈ కొంతమంది అయితే మాత్రం ఆయకట్టు రైతులు అయితే మాత్రం మొదట్లో ఉన్న వాళ్ళందరూ నీరు తరలిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అరికడుతున్నామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ చివరి వరకు అయితే మాత్రం ఆయకట్టు రైతులు అయితే మాత్రం ఆకాశాన్ని చూడాలా లేకపోతే నీరు ఎప్పుడు వస్తుందని తోటపల్లి ప్రాజెక్టు వైపు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ప్రజలైతే అక్కడ ఉన్న రైతన్నలు అయితే మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలో మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. ఉచిత ప్రయాణానికి సర్వం సిద్ధం. 5 రకాల వాహనాలు వెళ్లేందుకు అవకాశం. ఆర్టీసీ బస్సులో ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ మేరకు స్త్రీ శక్తి పథకం కింద జిల్లాలో అధికారులు వాహనాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. విజయనగరం ఎస్కోట డిపోలో పరిధిలో ప్రస్తుతం 176 సర్వీసులు నడుస్తూ ఉన్నాయి. ఇందులో 137 బస్సులు వినియోగిస్తూ ఉన్నారు. వీటిల్లో రోజు సుమారు 16,000 మంది రాకపోకలు సాగిస్తున్నారని భావిస్తూ ఉన్నట్లుగా డిపిటిఓ వరలక్ష్మి సోమవారం తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వీలుందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం 40,000 మంది వరకు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. వీరు 40% మంది మహిళలే ఉంటున్నారు. రాబోయే రోజుల్లో 70% పెరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకే వారితో గౌరవప్రదంగా మెలిగేలా చోదకులు కండక్టర్లు ఇతర సిబ్బందికి 2 వారాల శిక్షణ ఇచ్చామన్నట్టుగా తెలుస్తూ ఉంది. అన్ని వాహనాల్లో కూడాను రెడీ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. పల్లె వెలుగు, ఆల్ట్రా, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు కొనసాగించవచ్చు. మహిళలు, విద్యార్థులు, హిజ్రాలకు ఈ పథకం వర్తించనుంది. ఓటర్ కార్డు, ఆధార్, రేషన్ కార్డులు ఏదో ఒకటి చూపించాలని తెలుస్తుంది. నాన్ స్టాప్ అంతర్రాష్ట్రీయ కాంట్రాక్ట్ క్యారేజీ ప్యాకేజీ, ఆల్ట్రా, డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏపీ బస్సుల్లో మాత్రం టికెట్ ఉంటేనే అనుమతి ఇస్తారన్నట్టుగా తెలుస్తుంది. అన్ని వాహనాల్లో డిపిటిఓ నెంబర్లు ఉంటే త్వరలోనే మహిళా కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు ఇవ్వనున్నారు. బస్సుల్లో సీసీ కెమెరాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. కాంప్లెక్స్లో స్టాండర్ల సదుపాయాలు కల్పిస్తున్నారు. దీపాలు, పంపకాలు, కూలర్లు పెడతామన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అన్ని సముదాయాల పరిధిలో విచారణ కేంద్రాల వద్ద నైపుణ్యం గల సిబ్బందిని నియమించారు. ఫిర్యాదులకు సకాలంలో రిజిస్టర్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వరలక్ష్మి ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉచిత ప్రయాణానికి సర్వం సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. ఈ నెల 15 అంటే ఆగస్టు 15వ తేదీ నుండి అయితే మాత్రం సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఆర్టీసీ బస్సులు అయితే మాత్రము ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా అయితే మాత్రం ప్రకటించింది. సర్వం సిద్ధం చేశామంటున్నారు. ఇక్కడ అన్ని వాహనాలు కూడాను సిద్ధంగా అయినట్టుగా తెలుస్తుంది. డిపిడిఓలు కూడా డ్రైవర్లకు వాళ్ళందరి కండక్టర్లు కూడాను ట్రైనింగ్ ఇచ్చారు. అయితే కంపల్సరీగా అయితే మాత్రం ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు ఏదో ఒకటైతే మాత్రం చూపించాలి. ఎక్కడికైనా సరే రాష్ట్రంలోని వెళ్ళవచ్చు అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే విద్యార్థులు, అలాగే హిజ్రాలు వీళ్ళు ఎవరైనా సరే ఎక్కవచ్చు. ఫ్రీ బస్ అయితే మాత్రం ఎట్టకేలకు కొలుకు వచ్చినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అయితే కొన్నింటికైతే మొత్తం పర్మిషన్లు అయితే మాత్రం ఉన్నాయి. అలాగే అన్ని బస్సులు ఎక్కడానికి లేవన్నట్టుగా తెలుస్తుంది. నాన్ స్టాప్ అంతర్రాష్ట్రీయ కాంట్రాక్ట్ క్యారేజీ ప్యాకేజీ డీలక్స్ బస్సులు, సూపర్ లగ్జరీకి అయితే మాత్రం అవి ప్రైవేట్ బస్సులు కాబట్టి ఖచ్చితంగా మీరు టికెట్ తీసుకోవాలన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే మరొకసారి చాలా బలంగా చెప్తున్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఇక్కడ కండక్టర్లు కానీ ఇక్కడ ఎవరు కూడా మహిళలతో కూడా అసభ్యకరంగా కానీ ఎవరైనా సరే ఏమైనా తప్పుడు పనులు చేసినా సరే ఖచ్చితంగా కఠిన చర్య కూడా తీసుకుంటామన్నట్టుగా అధికారులు అప్రమత్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.